మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ప్రియ దైవజనమా, ఈ ఆగస్టు మాసంలో దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానము ఇది. ఇశ్రాయేలు కన్యక, ఇక్కడ కన్యక పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది. పరిశుద్ధమైన పిలుపుతో పరిశుద్ధ జనముగా ఉండుటకు పిలువబడిన నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ప్రియ సహోదరుడా, సహోదరి, గడచిన నెలలలో పడిపోయిన పాడైపోయిన స్థితిలో నీవున్నావా? ఆత్మీయముగా, శారీరకముగా, మానసికముగా, సామాజికముగా, ఆర్థికంగా దేవుడు నీ జీవితాన్ని తిరిగి కట్టబోతూ ఉన్నాడు. గత నెలలలో నీ జీవితము ఎలా ఉన్నదో కానీ ఇప్పుడు తిరిగి నీ జీవితాన్ని క్రొత్తగా దేవుడు కట్టబోతూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, గడచిన దినములలో నీ ఆత్మీయులను కోల్పోయి దుఃఖిస్తూ ఉన్నావా? అనారోగ్యము నీ దేహమును, నీ ఇంటి వారిని కబళిస్తూ ఉన్నదా? నీ ఆర్థిక స్థితిగతులు అతలాకుతలమైపోయి ఉన్నాయా? ఆత్మీయముగా నీవు పాతాళములోనికి కూరుకుపోయావా? దేవుని కొరకు రోషముగా జీవించాలనే తపన నీలో ఉన్న ఆ రీతిగా జీవించలేక వెనకడుగు వేస్తూ ఉన్నావా? అయితే ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అట్టి నీ పాడైపోయిన పడిపోయిన స్థితిని తిరిగి కడతానని. అవును ప్రియ దైవజనమా, తిరిగి నిన్ను కట్టడం మాత్రమే కాదు కానీ నీవు మరలా తంబురులను వాయింతువు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తంబుర విజయోత్సవానికి సూచనగా ఉన్నది. ఆనాడు ఇశ్రాయేలీల కనుల ఎదుట ఫరో సైన్యము ఎర్ర సముద్రములో మునిగిపోయినప్పుడు, ఇశ్రాయేలీల కనుల ఎదుట వారి శవములు సముద్ర తీరాన పడి ఉన్నప్పుడు దేవుడు చేసిన ఆ గొప్ప కార్యమును బట్టి మిరియాము తనతో కూడా కొందరు స్త్రీలు తంబురులను చేపట్టి దేవుణ్ణి స్తుతించారు. అలాగే యొఫ్తా అమ్మోనీయులను అణచివేసి ఇంటికి వచ్చినప్పుడు యొఫ్తా కుమార్తె తంబురులతో అతన్ని ఎదుర్కొన్నది. దావీదు ఫిలిస్తీయుణ్ణి హతమార్చిన సందర్భములో ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి స్త్రీలు తంబురులతో సౌలును ఎదుర్కొన్నారు. ఇవన్నీ మనకు ఏం తెలియజేస్తున్నాయి అంటే శత్రువు మీద విజయాన్ని. ఇంతవరకు నీ జీవితంలో శత్రు దాడిని నీవు ఎదుర్కొంటూ ఉన్నావా? అపవాది నీ జీవితాన్ని అణచివేస్తూ ఉన్నాడా? నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అణచివేస్తూ ఉన్నారా? ఇంతవరకు ఓటమిని, నిరుత్సాహమును, కృంగుబాటును, ఆందోళనను, అసమాధానమును, అశాంతిని రుచి చూచి ఉన్నావా? అయితే ఇక మీదట ఆ స్థితి మార్చబడుతుంది. నీవు మరలా తంబురులను వాయిస్తావు. అంటే నీవు మరలా విజయాన్ని చూడబోతూ ఉన్నావు. అవును ప్రియ దైవజనమా, ఆనాడు ఇశ్రాయేలీలు తమ విల్లు చేత, ఖడ్గము చేత విజయాన్ని పొందలేదు. కానీ దేవుని దక్షిణ హస్తమే, దేవుని ముఖ కాంతే వారికి విజయాన్ని కలుగజేసినట్లుగా వాక్యము తెలియజేస్తూ ఉంది. నీ జీవితంలో కూడా ఆయన సన్నిధి కాంతిని నీ మీద ప్రసరింపచేసి విజయోత్సవముతో నిన్ను దేవుడు ఊరేగించనయుండగా నీవు మరలా తంబురులను వాయిస్తావు. అంత మాత్రమే కాదు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ప్రియ దైవజనమా, నీ కన్నీటిని దేవుడు నాట్యముగా
మార్చబోతూ ఉన్నాడు. నీ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించనయున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తము చేయనయున్నాడు. ప్రియ దైవజనమా, సంతోష వస్త్రాన్ని నీకు ధరింపచేయనయున్నాడు. నీ కన్నీటిని నాట్యముగా మార్చనయున్నాడు. ఈ ఆగస్టు మాసములో దేవుడు నిన్ను ఏ రీతిగా ఎదుర్కొనయున్నాడు. ప్రియ దైవజనమా, నీ జీవితాన్ని తిరిగి కట్టబోతూ ఉన్నాడు. పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను తిరిగి కడతానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీవు విజయోత్సవముతో ఊరేగులాగున దేవుడి మార్గాన్ని సరళము చేయనై ఉన్నాడు. నీవు తంబురలను వాయిస్తావు, దేవుని సన్నిధిలో స్తుతిగానము చేస్తావు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ దుఃఖ దినములన్నిటినీ సమాప్తము చేసి సంతోష సమాధానాలతో నీ జీవితాన్ని నింపడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నీవు ఆయన ఎదుట పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రియ దైవజనమా, పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడిన నీవు ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నావా? ఒకవేళ ఇంకా ఆ పిలుపును తృణీకరిస్తూ పరిశుద్ధమైన జనముగా మార్చబడడానికి వెనకడుగు వేస్తూ ఉన్నావా? ఈ దినం ఒక తీర్మానం తీసుకో. అయ్యా, నీవు పరిశుద్ధుడవు కనుక నువ్వు పరిశుద్ధముగా ఉండాలని ఆశపడుతున్నావు. నన్ను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా మార్చు తండ్రి. నీ రక్త ప్రోక్షణ క్రింద నా ప్రతి పాపమును, నా ప్రతి దోషమును, నా ప్రతి అతిక్రమమును పరిహరించు. దేవా, నా జీవితాన్ని తిరిగి కట్టు. విజయోత్సవముతో నన్ను ఊరేగించు. నా కన్నీటిని నాట్యముగా మార్చు. ఒక చిన్న ప్రార్థన. ఈ ఆగస్టు మాసములో నీ జీవితాన్ని తిరిగి కట్టబోతూ ఉంది. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, అని పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన మాసమంతా నీ కృపలో భద్రపరచి సజీవుల లెక్కలో ఉంచి ఈ నూతన మాసములోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి నీకు వందనములు తండ్రి. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాగ్దానమును, ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకొనులాగున పరిశుద్ధ జనముగా, నీ సొత్తైన ప్రజగా మీరే ప్రభువా వారి ప్రాణాత్మ దేహాలను శుద్ధిపరచి రూపాంతరపరచమని వేడుకుంటూ ఉన్నాను. తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మా జీవితాలను తిరిగి నూతనముగా కట్టి విజయోత్సవముతో ఊరేగించమని, మా కన్నీటిని నాట్యముగా మార్చమని, మా జీవితాలను మీ పాదముల చెంత ఎత్తిపడుతూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: నీవేలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొనమని ఏ సంఘపు దూతకు వ్రాయబడెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.